హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈసారి నాకు ఇది చాలా స్పెషల్ పండుగ బికాస్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ వినాయక చవితి. లాస్ట్ ఇయర్ వరకు పెళ్ళి కాలేదు కాబట్టి ఒక 5 వెరైటీస్ వరకు చేసిన. ఇప్పుడు మా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి హెల్ప్ తీసుకొని మంచి 10 రెసిపీస్ వరకు చేద్దామని అనుకుంటున్నా. చూడాలి. సో యా, లాస్ట్ ఇయర్ చాలా జరిగింది. అందరూ వీడియో చూసారు. చాలామంది జరిగింది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్స్. నాకు నిన్న కూడా వ్లాగ్ పెట్టినప్పుడు నేను అనుకున్న 9 డేస్‌కి పెట్టిన ఎవరు చూస్తారని గాని, బట్ పీపుల్ ఆర్ వాచింగ్. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. మీ బిజీ డేలో ఒక 5-10 మినిట్స్ నా కోసం తీయడం అనేది ఇట్ రియల్లీ మ్యాటర్స్ టు మీ. అండ్ ఐ రియల్లీ ఆనర్ దట్. సో యా, ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కాబట్టి ఎవ్రీ సాటర్డే సో స్పెషల్. ఐ ఫీల్ ఇట్స్ మై డే బికాజ్ నేను వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ సాటర్డే పూజ చేసుకుంటా. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఫస్ట్ నేను పూజ చేసుకున్న తర్వాతే నేను వాటర్ కూడా తాగుతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు కుదిరినంత వరకు అలానే చేస్తా. సో ఆ టైం మంచిగా అష్టోత్తరం చదువుకొని ప్రశాంతంగా ఉంటా. ఐఎమ్ ఐఎమ్ యాక్చువల్లీ స్పిరిచువల్ పర్సన్, బట్ నాకు దట్ వే నాకు ఫుల్ మోటివేటెడ్గా ఉంటుంది. అండ్ it's just a way of living, guys. Everyone has a way of living, and this is my kind of way of living. Yeah. So yeah, anyways, ఈ వీడియోలో నేను ఫస్ట్ అయితే కాఫీ తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఫస్ట్ అన్నీ ఫిగర్ అవుట్ చేసుకొని ఏమేమి వండుతున్నాను నా వినాయక చవితి. యాక్చువల్లీ నా కాదు, మ్యారీడ్ నో గాయస్, మ్యారీడ్. మా వినాయక చవితి ఎలా జరిగిందో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు కూడా మీ వినాయక చవితి ఎలా జరిగిందో నాతో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఒక బిజీ డేలో ఆర్ ఎనీ రెగ్యులర్ డేలో మీకోసం మీరు కొంచెం టైం తీసుకొని ఫిగరింగ్ అవుట్ వాట్ యూ వాంట్, జస్ట్ టేకింగ్ యూర్ టైమ్ టు స్టార్ట్ యువర్ డే ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఈవెన్ యూ meditate for 5 minutes, or talk to somebody whom you love, or just sit alone and enjoy your time. So this way it just lets you keep going in your life in a happy way. And I really believe that ప్రతి మనిషికి ఒక డేలో వాళ్ళకంటూ కొంత టైం కావాలి. ఆ టైం వల్ల వాళ్ళు చాలా రిఫ్రెష్ అవుతారని నా ఫీలింగ్. అండ్ లెట్ మీ నో, వాట్ డూ యూ థింక్? సో గాయస్, బ్యాక్ టు కిచెన్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ సాబుదానా నానబెట్టిన చికెన్ సీ. అండ్ ఈరోజు చాలా రెసిపీస్లో మనం శనగపప్పు వాడుతున్నాము. సో అందుకని శనగపప్పు కూడా నానబెట్టి పెట్టిన. అండ్ ఇక్కడ పప్పు ఆల్రెడీ సాంబార్ కోసం బాయిల్ అయిపోయింది. కానీ చూడండి, స్టవ్ మొత్తం డిజాస్టర్ అయిపోయింది. కొంచెం ఎక్కువ వాటర్ పోసానో ఏమో, మొత్తం పొంగిపోయింది. బట్ ఎనీవేస్, సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు వాట్ వీ కెన్ డూ ఈజ్, ఫస్ట్ నేను సాబుదానా పాయసం చేస్తాను. దాంట్లో కొంచెం సేమియా కూడా ఇద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఆల్రెడీ నేను ఫ్రైడ్ సేమియా తీసుకొచ్చిన కాబట్టి ఫస్ట్ నేను గీ వేసి ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే కొన్నిసార్లు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఆ స్టైల్లో చేస్తున్నా. ఐ షేర్ దట్ విత్ యూ గైస్ నౌ. సో సాబుదానా కొంచెం ఒక 1 hour ముందర నానబెట్టుకుంటే మనకి కొంచెం సాఫ్ట్గా బాగా అవుతుందంట. లేకపోతే కొంచెం ఐ డోంట్ నో, బట్ నేను కొంచెం నానబెట్టా బట్ నాకు సేమే వస్తుంది. ఆల్వేస్ నేను టెక్స్చర్ అండ్ అది నాకు నచ్చింది అన్నప్పుడే నేను ఆపేస్తాను రెసిపీ. అదర్వైజ్ నా కీప్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడైతే ఫస్ట్ ఇది బాయిల్ చేసుకుందాము. సో మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ లుక్స్ లైక్ దిస్. ఇంకొంచెం అయిన తర్వాత మిల్క్ వేసేద్దాం. సో మిల్క్ అనేది మీరు ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి వేసుకుంటే బెటర్. ఇక్కడ నేను అట్లీస్ట్ 2 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ తీసుకుంటున్నా, వాటర్ ఏం యాడ్ చేయకుండా. సో ఇప్పుడు ఇది కొంచెం పాలు మరుగుతున్నప్పుడు దాంట్లో ఇలాచీ కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ మనం గుడాలు చేసుకుందాము. సో ఇవి తెలుసు కదా, చిక్ పీస్. ఇవి బాయిల్డ్ చిక్ పీస్. సో మీకు ఎంతవరకు బాయిల్ చేసుకోవాలంటే బిఫోర్ డే నైట్ నానబెట్టుకోవచ్చు. ఎంతవరకు బాయిల్ చేసుకోవాలంటే ముట్టుకుంటే ఇలా చితికిపోవాలన్నమాట. సో అది కరెక్ట్గా ఉడికినట్టు దీంతో గుడాలు చేస్తే బాగుంటుంది. సో పాన్ కొంచెం వేడయ్యేలోపు మనం బ్యాక్ యార్డ్కి వెళ్ళేసి మన చెట్టుకున్న కరివేపాకు తెంపుకొచ్చుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్.
కర్రీ లీవ్స్ని కొంచెం చాప్ చేసుకుంటున్నా సో దట్ తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంది కదా. సో కొన్ని గార్లిక్ క్లోవ్స్ కూడా కట్ చేసుకోవాలి. సో గైస్ జస్ట్ స్టార్టెడ్ కుకింగ్. సో ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసాను అండ్ గుడాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఇవే, చిల్లీస్ అండ్ మనము కారం వేయం దీంట్లో. ఇంట్లో కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం హింగ్ కూడా వేసుకోవాలి. ఇవి వేసేసాక కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇలా ఫ్రైడ్ తీసుకున్నాను అనమాట సేమియా. ఎందుకంటే ఇన్ని పనులు పెట్టుకున్నప్పుడు ఫ్రైయింగ్ ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం కష్టం కదా అని దీన్ని కొంచెం కట్ చేసుకుంటూ ఆల్రెడీ మిల్క్ బాయిల్ అయింది దీంట్లో వేసేసుకుంటాం. నేను ఈ పాయింట్లో కూడా అసలు ఇంకా షుగర్ వేయలేదు, షుగర్ వేయను కూడా, మిల్క్ మేడ్ వేస్తాను నేను. మీరు ఇక్కడ చూస్తే ఇది రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో నిమ్మరసం వేస్తే బాగుంటుంది, పైనుంచి ఆనియన్ కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ డన్. ఇప్పుడు సేమియా కూడా మొత్తం మిల్క్ బాయిల్ అయినాక నేను ఇట్లా దీన్ని కట్ చేసి వేసేస్తున్నా. దీనికి పెద్దగా టైం పట్టదు, సో ఇది చాలా పతలా ఉంది కాబట్టి తొందర అయిపోతుంది. సో ఇది కండెన్స్డ్ మిల్క్ వేసేద్దాం. ఇక్కడ నేను ఒక 3 big cups ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఇది మనము పాల తాలికలు చేసుకోవడానికి రైస్ ఫ్లవర్ వేస్తాం ఈ వాటర్లో. సో దానికోసం కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే ఆ ఫ్లవర్కి కూడా కొంచెం బెల్లం మట్టుకుంటుంది. సో రైస్ ఫ్లవర్ వేసే ముందు మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో పిండిని ఇప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా అనుకొని ముద్దలాగా వీటిని బాల్స్ వేసుకొని ఈ పాలల్లో వేసుకోవాలన్నమాట. అప్పుడు అది పాల తాలికలు అవుతాయి. సో ఇలా కొన్ని షేప్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం రైస్ ఫ్లవర్ కొంచెం వామ్గా ఉన్నప్పుడే ఇవి మౌల్డ్ అవుతాయి మంచిగా. సో మరీ చల్లగా అయినాక ఐ డోంట్ నో, బట్ నేను ఎప్పుడైనా కొంచెం వామ్ ఉన్నప్పుడే ఫోల్డ్ చేస్తూ ఉంటా ఉండ్రాళ్ళ కోసం. సో ఈసారి అట్లనే పాల తాలికలు కూడా చేస్తున్నా. సో కొన్ని రౌండ్గా కొన్ని ఇలా పొడవుగా చేసుకున్నా పాల తాలికలు. అండ్ ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేయాలి. కేర్ఫుల్ అవ్వు, మిల్క్ బయటికి జిల్లుతుంది వేస్తుంది. ఇది కొంచెం మంచిగా ఉడకాలి, సో కొంచెం టైం పడుతుంది. నేను ఇప్పటికైతే షుగర్ కానీ మిల్క్ మేడ్ కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదు దీంట్లో. ఫస్ట్ ఇవి కొంచెం ఉడికినాక చూద్దాం. ఒక సైడ్ పులిహోర కోసం రైస్ కూడా రెడీ అయింది. కొంచెం దీన్ని చల్లారబెట్టి పులిహోర కలిపేటప్పుడు నేను మళ్ళీ పులిహోర నేను చేసే విధానం ఏంటో లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేసిన. జస్ట్ ఇన్ కేస్ ఈసారి కూడా ఒకసారి మళ్ళీ క్లిప్పింగ్స్ తీసి యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లం కుడుములు చేస్తున్నా. దానికోసం ఫస్ట్ అయితే గ్రేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, డ్రై కోకోనట్, దాన్ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక దీంట్లో శనగపప్పు వేయాలి. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా శనగపప్పు నానబెట్టుకున్నా అని. సో దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం చూసారా కోకోనట్ ఆల్రెడీ బ్రౌన్ టర్న్ అవుతుంది. అండ్ ఇన్ ద మీన్ వైల్ పాల తాలికలు కూడా అవి కూడా బాయిల్ అవుతున్నాయి. ఐ థింక్ చాలా అనుకుంటా. సో
మనం బెల్లం తెచ్చుకున్నప్పుడు అది గ్రేట్ చేయడం చాలా గట్టిగా ఉంటుంది కదా, ఒక 2-3 మినిట్స్ ఆర్ 1 మినిట్ అలా మనం మైక్రోవేవ్ చేస్తే ఈజీగా ఇలా నైఫ్తో కట్టేంత సాఫ్ట్ అయిపోద్ది అనమాట. సో పాల తాలికలలో మనము బెల్లము వేయాలి కాబట్టి ఇది మొత్తం చల్లారాకనే వేయాలి, లేకపోతే పాలన్నీ పగిలిపోతాయి. అండ్ ఇక్కడ కుడుముల కోసం, బెల్లం కుడుముల కోసం మళ్ళీ దీంట్లో కూడా ఈ పప్పు కొంచెం ఉడికిన తర్వాత లైక్ ఇంత అయినాక మళ్ళీ బెల్లం కూడా వేసేసి మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి ఈ 70% పప్పు ఉడికాక మనం బెల్లం వేసేసుకోవచ్చు. నేను కూడా ఇంట్లో సాయంత్రం ఫ్రెండ్స్ పోట్లకు పెట్టారు, మళ్ళీ అక్కడికి దానికి అది కూడా చేయలేదు. నేను ఇంకా పొద్దున బయటికి వెళ్ళి వచ్చి వంకాయ బాత కాదు, గుత్తి వంకాయ కర్రీ. వినాయక చవితి పోట్లక కుడుము మొత్తం బైండ్ అవ్వాలి. ప్రసాదానికి మన వినాయకుడు సరిపోతుంది. మనం తెలుగు ఐటమ్స్ 10-12 చేస్తాము. సరిపోద్ది, ఆగు కలపడం అవ్వట్లేదు, గట్టిగా అయిపోయింది. ఇంకా అట్లా వాటర్ వేయద్దు, దాంతోనే బైండ్ అవుతుంది. అది అటు సైడ్ కూడా ఉంది చూడు వాటర్. కొంచెం నేను వస్తాను. ఆహా, మరి ఎక్కువ వద్దేమో ఒకసారి. కుడుములు చాలా అవుతాయి, స్వీట్ కుడుములు. చెప్తారు చూడు అట్లా. దీంట్లోకి గీ వాడదామా, ఆయిల్ వాడదామా? దీంట్లోకి ఆయిలే, దద్దోజనంకైనా పులిహోరకైనా సరే ఆయిలే ఉండాలి. ఏదన్నా మసాలాలు ఏదన్నా కర్రీస్ చేస్తాం కదా, వాటిలోకి అయితే గీ రోస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం రెండింటిలో కలిసి చేస్తున్నాం కదా. ఫస్ట్ అయితే దద్దోజనానికి చాలా అయితే ఇది చాలా ఈరోజు మన కిచెన్ లో మాస్టర్ షెఫ్ ఉన్నాడు అనమాట. ఈజ్ జై గైస్, ఈజ్ మై ఫ్రెండ్, లిటరలీ మాస్టర్ షెఫ్. మేమిద్దరమే ఏదైనా చెయ్యాలంటే అక్కడ ఉంది చూడండి, తనకేమి రావు, తన ఫియాన్సీ, తనకేమి రాదు, అంతే మనోడే మొత్తం. కానీ చెయ్యదు అంతే. కెమెరా ముందు ఇదేనా ఇదంతా సరిపోతుంది. హిమా ఇస్ హెల్పింగ్ విత్ కొడుములు. బాగా కనబడుతుంది కదా. సో ఇప్పటికైతే ఉండ్రాలు, గుడాలు, సేమియా పాయసం, సాబుదానది, ఇక్కడనేమో పాల తాలికలు అండ్ దద్దోజనం అయింది. ఇప్పుడు ఇక్కడ పులిహోరకు పోపు వేసుకోవాలి. ఇక్కడ కుడుములు కూడా రెడీ అయినాయి. నందిని, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. బాగా వేస్తుంది ముగ్గు. గణపతి పప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. హీస్ హోమ్. బాగుంది కదా. కొంచెం రైస్ సెట్ చేయాలా ఏంది? యా ఓకే అనుకున్నానా, బాగానే ఉంది. పులిహోరకు పోపు కదా. ఏమేమి ఇస్తున్నాం? చనాదాలు, మినపప్పు, జీడిపప్పు, గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ స్ప్లిట్స్ చేయాలి, స్ప్లిట్ చేయాలి, వేసేవచ్చు ఏం కాదు, మంచిగా రోస్ట్ సన్నగా ఉన్నాయి కదా. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఇంకా కరివేపాకు, కాజు. నైస్, స్మెల్ అద్దరిపోతుంది.
దాంట్లో కొంచెం రైస్ వేసి కలుపుతావా? దీంట్లో వేసి కలుపుతాము. కింద తీసుకొని బెల్లం, చింతపండు రసంలో బెల్లం వేసి కలిపాము అనమాట. మెంతులు కొంచెం, అండ్ హింగ్ కొంచెం, పసుపు. ఇది పన్నీర్ పులావ్కి. ఇక్కడ పన్నీర్ పులావ్కి ఆల్రెడీ బాయిల్కి వచ్చేసింది. రైస్ వేసేసి కుక్కర్ పెట్టేయాలి. సో ఇన్స్టాంట్ పాటే కాబట్టి అయిపోద్ది. ఇక్కడ కస్టర్డ్, లాస్ట్ ఐటమ్ కస్టర్డ్. ఇంక ఇది అయిపోయినాక దేవుడిని చూపిస్తాను ఇక. సో ఇప్పుడే పూజకి కావాల్సిన ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఎవ్రీవన్ హెల్ప్. థ్యాంక్స్ నందిని, నువ్వు అయితే ముగ్గు కూడా వేసినావు. సో కదా, అంటే పండుగలు ఎప్పుడు ఇట్లా కలవడం ఏంటంటే ఫ్యామిలీ నుంచి ఎక్కడెక్కడో దూరంగా ఉంటాం కదా, ఇట్లా కలిసినప్పుడు వీఆర్ ఫ్యామిలీ హియర్. లైక్ ఇక్కడ మనం చేసుకున్న ఫ్రెండ్సే మన ఫ్యామిలీ అనుకొని అలా చేసుకోవాలి. బట్ ఎనీవే ఇంట్లో ఉండడం అయితే పక్కా మిస్ అవుతాం కదా. ఇలా సింపుల్గా ఈ సారీ కట్టుకున్నా. మొత్తం లుక్ అంతా రెడీ అయ్యాక చూపిస్తాం. సుధీర్ హాయ్, హ్యాపీ వినాయక చవితి గాయస్. వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, సమస్త సౌఖ్యాలు కలుగుతుంటాయి అని చెప్పసాగాడు. తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి అందులో చూపి తమ్ముని. హ్యాపీ వినాయక చవితి. ఇవి మా ఇంట్లో ఈరోజు మేము పండగకి చేసుకున్న ఐటమ్స్ అన్ని. ఫస్ట్ అయితే పానకం, ఉండ్రాళ్ళు, కుడుములు, కుడాలు, పులిహోర, ఇది సేమియా సాబుదానా పాయసం, ఇది రైస్, కొద్దిగా సాంబార్, మంచి పెట్టుకోండి గర్ల్స్. ఈయన అన్నలకే అన్న, మా పెద్దన్న. సో గాయస్, ఇలా నా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయ్యాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మరి మీది ఎలా అయిందో కూడా కమెంట్స్లో చెప్పండి. దిస్ ఇయర్ ఇట్ వాజ్ రియలీ గుడ్. పెళ్ళైన ఇయర్లో ఫస్ట్ టైం వచ్చిన వినాయక చవితి. సో చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ డెకోర్లో హెల్ప్ చేయడం, కొంతమంది ఫుడ్ వండుతున్నప్పుడు హెల్ప్ చేస్తే ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ. అండ్ మనం ఎప్పుడైనా పండగకి ఎవరిని పిలుస్తాం, మనకి కావాల్సిన వాళ్ళు, మనం ఫ్యామిలీలో అనుకున్న వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాం కాబట్టి ది హోల్ అట్మాస్ఫియర్ వాజ్ రియలీ గుడ్. చాలా 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 బాగుండే ఇంట్లో సందడంతా. వీ హ్యాడ్ రియలీ గుడ్ టైం. మంచిగా పూజ చేసుకున్నాము, వినాయక చవితి వ్రత కథ చదువుకున్నాము, అండ్ దాని తర్వాత ప్రసాదాలు తిన్నాము, మంచిగా
టైం అంతా స్పెండ్ చేసి ఇప్పుడే అందరూ వెళ్ళిపోయారు. సో మేము కూడా ఇంకో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని రావాలి. So I think I'll wrap this video here, but if you guys like my video, please do like, share and subscribe, and don't forget to click the bell icon for more updates. Bye bye.